హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు మంచి కరివేపాకు కారపొడి చేసి చూపిస్తానండి. సూపర్ యమ్మీ అండ్ టేస్టీ అండి. చాలా బాగుంటుంది. మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి మనకి కర్రీ లీవ్స్లో. మనం రెగ్యులర్గా కర్రీలో ఎలా అయితే వాడతామో ఇలా పౌడర్ చేసుకుంటే ఏంటంటే కారపొడి మనం రోజు రెగ్యులర్గా ఫస్ట్ అన్నం ముద్దలో తిన్నామంటే మంచి గట్ హెల్త్ బాగుంటుందండి. చాలా బాగుంటుంది. డైజెషన్ సిస్టమ్ కానీ లేదంటే హెయిర్ గ్రోత్కి కానీ స్కిన్ గ్లోనెస్కి కానీ చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మీరు అందరూ కూడా ఇలా ట్రై చేయండి. మనం ఇలా చేసి స్టోర్ చేసుకుంటే ఒక 10-15 డేస్ వరకు ఫ్రెష్ ఫ్లేవర్ ఉంటుందండి. ఇప్పుడు దీని ప్రిపరేషన్ మనం వీడియోలో చూసేద్దాం. కరివేపాకు కారపొడికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్: కరివేపాకు ఇలా వాష్ చేసి కొంచెం ఆరబెట్టుకొని పెట్టుకోవాలండి. నెక్స్ట్ రెడ్ చిల్లీ మన స్పైసీకి తగ్గట్టుగా. నెక్స్ట్ పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, ఫుల్ టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఫుల్ టేబుల్ స్పూన్. ఒక 20 గ్రామ్స్ నేను ధనియాలు తీసుకున్నానండి. ఒక 20 గ్రామ్స్ జీరా, చిటికెడే మెంతులు, ఒక వెల్లుల్లి గడ్డ. ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ఇలా ఒక కడాయి పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. కొంచెమే ఆయిల్ పడుతుంది. ఇప్పుడు దీనిలో నేను ఫస్ట్ మినపప్పు, శనగపప్పు వేయించుకుందాం. శనగపప్పు కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇవి ఫస్ట్ వేద్దాం. నెక్స్ట్ మినప్పప్పు. ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటేనే బాగుంటుంది. హై ఫ్లేమ్లో పెట్టి త్వరగా మాడిపోయినట్టు అవుతాయి. సరే, ఇవి కొంచెం వేగిపోయాయండి. ఇప్పుడు మనము ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసుకుందాం. చూసారా, ఇప్పుడు ఇవి వేసేద్దాం. ఇవి కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఇప్పుడు ఇది కూడా మొత్తం మిక్స్ చేసి మంచి కలర్ వచ్చే వరకు, స్మెల్తో తెలిసిపోతుందండి మనకి, అలా వచ్చే వరకు వేయించుకుందాం. చూడండి, మన ధనియాలు, జీలకర్ర, పప్పులు వేగిపోయాయి కదండి. ఇవి తీసి ఒక పక్కన వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. చూసారా, మంచిగా ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. స్మెల్తో తెలిసిపోతుంది మనకి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పక్కన పెట్టుకుందాం. చూసారా, మనం ఇలా ఒక ప్లేట్లోకి సపరేట్ పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు మిరపకాయలు తొడువలు తీసుకున్నాం కదా, తీసుకొని ఇప్పుడు ఇదే బాండీలో వేసుకుందాం. ఇంకా ఆయిల్ ఏమి వేయాల్సిన అవసరం లేదండి, ఆయిలే సరిపోతుంది. ఇప్పుడైనా ఎండుమిర్చి ఈజీగా ఫ్రై అవుతుందండి, త్వరగా అయిపోతుంది. మనకు ఆయిల్ సరిపోతుంది, ఎక్స్ట్రా ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కువ ఆయిల్ వేసినా బాగుండదు. దీనిలో మంచిగా ఎక్కువ క్వాంటిటీ ధనియాలు, జీలకర్ర వేస్తే టేస్ట్ బాగుంటుందండి. ఇవి కూడా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. చూసారా, వేగిపోతున్నాయి కదండి. ఇప్పుడు దీనిలో మనము మినప్పప్పు, శనగపప్పు కూడా వేయించుకున్నాం కదండి. వాటిలో కూడా మంచి ఫ్లేవర్ ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్. చూసారా, మన మిర్చి వేగిపోయినాయి కదండి. ఇది మంచిగా వేగకపోతే ఏమవుతుందంటే ఫైన్ అంటే పౌడర్ అవ్వదండి. మంచిగా తొక్కలు కనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడైనా వేయించుకునేటప్పుడు చెప్పాను కదా, ఏది వేయించుకునేటప్పుడైనా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. స్పీడ్ కావాలనుకున్నా కూడా ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ లేట్ అయినా పర్వాలేదు, కానీ దాని టేస్ట్ పోతుంది, అస్సలు బాగుండదు. చూసారు, ఇంత మంచిగా వేగిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. వీటిని కూడా ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఇప్పుడు మనము మళ్ళీ ఇదే బాండీలో ఆయిల్ ఏమి వేయక్కర్లేదండి, కరివేపాకు వేయించుకుందాం. కరివేపాకును కూడా చక్కగా కడిగి కొంచెం ఆరిన తర్వాత అయితే బాగుంటుందండి. కరివేపాకును కూడా మనం హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదండి. మంచిగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి దోరగా. కరివేపాకు వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. హెల్త్ వైజ్కి కానీ, డైజెషన్కి కానీ, హెయిర్ గ్రోత్కి కానీ, స్కిన్కి కానీ. మనం ఇలా పౌడర్ చేసుకొని రైస్లో ఫస్ట్ ముద్దలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. టిఫిన్స్లో కూడా కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇది కూడా ఎక్కువ మళ్ళీ ఒక 1 మంత్కి చేసుకోవద్దండి. ఒక 15 డేస్కి ఒకసారి చేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది, చక్కగా ఉంటుంది, ఫ్రెష్గా. చూసారా, మన కరివేపాకు వేగిపోతుంది కదా. ఇది ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి. ఇప్పుడు 6 మంత్స్ అయినా ఉంటుంది. బట్ ఏంటంటే ఆ ఫ్రెష్ ఫ్లేవర్, ఆ టేస్ట్ అనేది తగ్గిపోతుంది రోజు రోజుకి. ఒక 15 డేస్ వరకు అయితే సూపర్ ఉంటుందండి. బయట పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇది ఆకు కూడా మళ్ళీ మరీ లేతది కానీ మరీ ముదురుది కానీ తీసుకోకూడదండి. కొంచెం ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దాం. చూసారా, మన కరివేపాకు వేగిపోయిందండి. చూసారా, సౌండ్ కూడా
ఇలా గలగల కొంచెం సౌండ్ వచ్చి మంచిగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసి ఆరబెట్టేసుకుందాం. చూసారా, ఇప్పుడు ఇవన్నీ కొంచెం చల్లారే వరకు వెయిట్ చేద్దామండి. మనం గ్రైండ్ చేసుకోవాలంటే ఈలోపు మనం ఈ వెల్లుల్లి క్లీన్ చేసి పెట్టుకుందాం. ఇవన్నీ చల్లారిపోయినాయండి. ఇప్పుడు మనము ఇలా మిక్సీ జార్ తీసుకొని దీనిలో వేసుకుందాము. ఇవి కూడా మిక్సీ జార్ కూడా తడి లేకుండా చూసుకోవాలండి. నీట్గా తుడిచేసి ఒక నిమిషం ఎండలో ఆరబెట్టేసేస్తే చక్కగా తడి అనేది ఉండదండి అసలు. నెక్స్ట్ ఈ పప్పులు కూడా వేసుకుందాం, ధనియాలు జీలకర్ర కూడా. కొంచెం చిటికెడు పసుపు వేసుకుందామండి, అసలు వేసుకోలేదు కదా. ఇలా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం. మనం సాల్ట్ వేసుకుందాం. కొంచెం వేసుకుని మళ్ళీ సరిపోకపోతే మేము యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఒకసారి గ్రైండ్ చేద్దాం. చూసారా, చక్కగా గ్రైండ్ అయిపోయింది కదండి. ఇప్పుడు దీనిలో ఆల్రెడీ మనం వెల్లుల్లి రెబ్బలు ఒలిచి పెట్టుకున్నాం కదా, ఇవి వేసేసుకుందాం. చూసారా, ఇదిపోయింది కదండి. ఇప్పుడు దీన్ని బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకొని తర్వాత కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు మనం ఇదే జార్లో కరివేపాకు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని వేసేసుకుందాం. చూసారా, మన కరివేపాకు కూడా పౌడర్ అయిపోయింది కదండి. ఇప్పుడు దీనిలో మనం ముందు కారం చేసి పెట్టుకున్నాం కదండి, ఇది కూడా కొంచెం వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుంటే అంత ఈవెన్గా మిక్స్ అవుతుంది. చూసారా, మన కరివేపాకు కారపొడి మిగతా అది కూడా ఇలానే వేసుకుందాం. చూసారా, పౌడర్ అంతా మనము మిక్సీ జార్లోంచి తీసి ఇలా వేసుకొని కొంచెము చల్లారనివ్వాలండి. ఎందుకంటే గ్రైండ్ చేసుకున్నాం కదా, కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం ఇది చల్లారిన తర్వాత బౌల్లో షిఫ్ట్ చేసేసుకుందాం. చూసారా, ఇలా గాజు బౌల్ తీసుకొని మనం చేసుకున్నంత దీనిలోకి వేసేసుకుందాము. చూసారా, మన కరివేపాకు కారపొడి రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసేసుకొని ఇట్లా స్టోర్ చేసుకున్నామంటే చక్కగా మనకి 15 days వరకు చెప్పాను కదండి, ఫ్రెష్ ఫ్లేవర్ ఉంటుంది. డైలీ ఒక ముద్దలో తిన్నామంటే సూపర్ హెల్దీ అండి.